సత్యనారాయణ చతుర్థి చేసుకుంటే బాగుంటుంది, ఆ గరిక తెచ్చుకోమని చెప్పారు. అది మరి నెల నెల వస్తుంది కదా, మరి నెల నెల ఆచరించాలంటారా? నెల నెల చేసుకోవాలమ్మా. ఎందుకనంటే ఒక్కసారి చేసినంత మాత్రాన మన ఖర్చులు ఆగుతాయని నేను అనుకోను. ఎందుకంటే సహజంగా ఉండేటువంటి ఆలోచనది. ఒకసారి వాళ్ళు వెళ్ళి పువ్వు పెట్టేశాం కదా, అమ్మవారు వరం ఇచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళి బీరువా తీసి కూర్చుందాం అన్నట్టు. అలానే ఇక్కడ కూడాను మాక్సిమంగా 3 నెలలు 6 నెలలు వ్యవధి ఉంటుంది మన కార్యక్రమాలకి. తర్వాత కూడా మనకు కొన్ని కార్యక్రమాలు పడతాయి కాబట్టి ఈ వ్యవధి కాలం అంతా కూడాను చక్కగా చేసుకుంటే గనక చాలా మంచిది. మీరు మొదట అడిగారు, సహజంగానే వాళ్ళకి జన్మతహానే ఆ ఖర్చు పెట్టేటువంటి దుర్లక్షణం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి నెల చేసుకున్నారనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది కొంతకాలానికి మనం ఈ ఖర్చు పెట్టచ్చు, మనం ఈ ఖర్చు పెట్టకూడదు, ఇది మనకు అవసరం లేదు అన్నది వాళ్ళకి తెలిసి వాళ్ళంతటా వాళ్ళు ఆగుతారు. కనీసంలో కనీసము ఒక ఏడాది లేదా 2 సంవత్సరాలు వీళ్ళు చేయవలసి ఉంటుంది. శుభ కార్యక్రమాలు ఉన్నవాళ్ళు మినిమంగా ఒక 6 నెలలు చేసుకుంటే చాలు, వీళ్ళు గట్టెక్కుతారు, ఇబ్బంది ఏం ఉండదు. ఇప్పుడు మీరు మధ్యలో చెప్పారు వాళ్ళ గ్రహాలు అనుకూలంగా లేకపోతేనే అన్నారు, ఆ ప్రభావం ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ముఖ్యంగా వచ్చేసరికమ్మా, ఏ గ్రహము అది ఎలా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది అంటే మనకి ఫిజికల్ ఎసెట్స్ మీద ప్రాబ్లం చూపిస్తోందా, లేదా మెంటల్ లేకపోతే హెల్త్ మీద మనకి చూపిస్తోందా. ఫిజికల్ ఎసెట్స్ అంటే ఇల్లు అనుకోండి, ఇంట్లో ఏదో ఒక రిపేర్ రావటము, లేదా ఆఫీస్లో ఏదో ఒక రిపేర్ రావడము, ఇలా సమస్య ఉంది. లేదా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది, మన మీద మనం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, లేదా ఇంట్లో వాళ్ళకి, లేదా స్నేహితులకు కొన్నిసార్లు ఇస్తాం. ఈ గ్రహం బాగాలేకపోతే స్నేహితులు కూడా వాళ్ళ పరిస్థితులు బాగాలేవని మనకి చెప్తే మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇలాంటివన్నిటికీ కూడా కొంచెం అడ్డుకట్ట వేయాలి. ఏదైనా కానీ మనకు మంచి జరగాలి, ఏదైనా ఖర్చు పెట్టామంటే అది మంచి నిమిత్తమే అయి ఉండాలి అని అనుకున్నప్పుడు నవగ్రహాల ప్రదక్షిణ కూడా చేయాలి. ప్రతి శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఎవరికి ఎప్పుడు వెసులుబాటు అయితే అప్పుడు, ఎవరు దేవుడు ఎవరైనా కూడా ఫస్ట్ నవగ్రహాల ప్రదక్షిణ చెయ్యండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించిన తర్వాత ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని నవగ్రహ స్తోత్రము ప్లస్ లింగాష్టకము, కొంచెం రుద్రం చదువుకోగలిగిన వాళ్ళు ఎటు కూడా చదువుకుంటారు. చక్కగా నవగ్రహ స్తోత్రము లింగాష్టకం చదువుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ జాతకంలో మనల్ని ఏ గ్రహం పట్టి పీడిస్తుందో మనకి తెలియదు, ఏ గ్రహం వలన మనం కష్టపడుతున్నామో తెలియదు. కష్టపడి ఆ కష్టార్జితాన్ని దాచుకోకుండా ఇలా నీళ్ళలా ఖర్చు అయిపోతున్నాయి, ఏమో తెలీదు. ఈ గ్రహాలన్నిటికీ అధిపతి దేవత శివుడు కాబట్టి ఫస్ట్ మనం నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని శివాలయానికి వెళ్ళి ఆయన దగ్గర మన బాధ చెప్పుకుంటే అక్కడ మనకి నివారణ లభిస్తుంది. అప్పుడు ఇవన్నీ కూడా పోతాయి.